ఎగ్జాంపుల్ ఫామ్లో ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసింది 211 క్వశ్చన్ చూడండి. రైట్ అన్ ఎగ్జాంపుల్ టు డిస్క్రైబ్ పాత్ యాజ్ రిలేటివ్. పాత్ అనేది డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్ అనేది ఎట్లా చెప్తారు? వెన్ ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ ఏరోప్లేన్ నుంచి కనుక చూస్తూ ఉన్నట్టయితే టు పైలట్ ఇట్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్ మోషన్. పైలట్కి ఎట్లా వస్తున్నట్టుగా అవుపిస్తుంది? స్ట్రేట్ లైన్లో వస్తున్నట్టుగా అవుపిస్తుంది. ఫర్ ఏ పర్సన్ ప్రజెంట్ ఆన్ గ్రౌండ్ మీద ఉన్నోనికి పారాబోలా రకంగా అవుపిస్తుంది. ఎట్లా అనంటే ఇది ఒక ఏరోప్లేన్ అనుకోండి, ఇట్లా ఏరోప్లేన్ వెళ్తుంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ను వదిలినాడు. వదిలితే ఏమవుతుంది? ఆబ్జెక్టు ఇట్లా ఈ విధంగా వదిలినట్టయితే ఆబ్జెక్టు ఇది ఎంత స్పీడ్ తోటి అయితే వదులుతుండో ఈ కిందికి కూడా ఇట్లా అంతే స్పీడ్ తోటి ఇట్లా ఇట్లా పడుతూ ఉంటుంది. అంటే ఈ ఈ యొక్క ఇందులో ఏరోప్లేన్లో పోయే వాళ్ళకి, ఏరోప్లేన్లో ఉన్న పైలట్కి ఇది ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ అవుపిస్తుంది. అంటే ప్రతిసారి మనకి స్ట్రేట్ లైన్గా అవుపిస్తుంది. అదే ఒక మనిషి భూమి మీద ఉన్నోడు కనుక చూస్తే ఈ విధంగా పడ్డట్టుగా అవుపిస్తుంది వాడికి. అంటే భూమి మీద ఉన్నోనికేమో పారాబోలా రకంగా అవుపిస్తే ఏరోప్లేన్లో వెళ్ళేవాడికేమో స్ట్రేట్ లైన్గా అవుపించడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, వాట్ ఈజ్ రొటేటరీ మోషన్? రొటేటరీ మోషన్ అంటే ఏమిటి? ద మోషన్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ బాడీ ఇన్ సర్క్యులర్. సో ఎట్లా ఉండాలి దాని యొక్క మోషన్ అనేది? సర్క్యులర్ పాత్లో ఉండాలి. ఇట్లా సర్క్యులర్ పాత్లో కనుక ఉంటే యాజ్ ఏ హోల్ మళ్ళీ మొత్తం పదార్థం అనేది సర్క్యులర్ మోషన్లో ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఏ మోషన్ అంటారు? రొటేటరీ మోషన్ అంటారు. రొటేటరీ మోషన్ అంటే సో మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్. మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ఏ బాడీ ఇన్ వాట్? స్ట్రేట్ లైన్ డైరెక్షన్లో కనుక ఉన్నట్టయితే అది ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. ఇట్లా సర్క్యులర్ పాత్లో ఉన్నట్టయితే దాన్ని ఏమనాలి? రొటేటరీ మోషన్ అని అనాలి. అన్నా నమస్తే. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు. ఏ మోషన్కి ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు? రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్. సో స్పిన్నింగ్ టాప్ అనేది రొటేటరీ మోషన్కి ఒక ఎగ్జాంపుల్. ద వీల్ ఆఫ్ మూవింగ్ వెహికల్. స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటిదిరా? ఇది బొంగరం ఉంటుంది కదా, ఆ బొంగరం యొక్క మోషన్. వీల్స్ ఆఫ్ మూవింగ్ వెహికల్ యొక్క వీల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రొటేటరీ మోషనే. హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటుంది కదా, దాని యొక్క మోషన్ కూడా రొటేటరీ మోషనే. దాని యొక్క మోషన్ కూడా ఏంటిది? రొటేటరీ మోషన్. నెక్స్ట్ వన్, 214 క్వశ్చన్, రైట్ ద మోషన్ ఆఫ్ ఏ సైకిల్ యొక్క మోషన్ ఏంటి? సైకిల్ రెండు రకాల మోషన్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. సైకిల్ ఎన్ని రకాల మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? రెండు రకాల మోషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదేంటిది? ఒకటేమో ట్రాన్స్లేటరీ మోషన్, ఇంకొకటేమో రొటేటరీ మోషన్. బైసికిల్ మొత్తంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదులుతుంది. ఇక్కడ ఏ మోషన్ తీసుకోవాలి? ట్రాన్స్లేటరీ మోషన్ తీసుకోవాలి. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ యొక్క వీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఈ వీల్స్ మూవ్ అవ్వడాన్ని ఇది ఏ మోషన్ కిందకి వస్తుంది అంటే రొటేటరీ మోషన్ కిందకి వస్తుంది. ఏ మోషన్ కిందకి వస్తుంది? రొటేటరీ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. రొటేటరీ మోషన్. సో రొటేటరీ మోషన్ కిందకి రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ఏ ప్లేయింగ్ మార్బుల్ యొక్క మోషన్ ఏంటి? ప్లేయింగ్ మార్బుల్ యొక్క మోషన్ ఏంటి అంటే ఏ ప్లేయింగ్ మార్బుల్ ఎగ్జిక్యూట్స్ బోత్ రొటేటరీ మోషన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేటరీ మోషన్. సో ప్లేయింగ్ మార్బుల్ ఏదైతే ఉందో ఈ మార్బుల్ ఏమవుతుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదిలింది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మొత్తంగా కదిలింది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్. ఈ కదలడం ఎట్లా కదులుతుంది? గుండ్రగా తిరుక్కుంటూ పోతుంది కదా, ఇట్లా తిరుక్కుంటూ పోతూ ఉంటుంది కాబట్టి అది రొటేటరీ మోషన్ కిందికి వస్తుంది. సో అట్లా ఆ విధంగా జరిగితే ఇక్కడ రెండు మోషన్స్ ఉన్నాయి. రొటేటరీ మోషన్ ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది.
ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది.